అంటే ఎట్లా అండి ఒక్కోసారి విలన్ కూడా హీరో అవ్వాలి కదా. అన్ని కథలు ఇలాగే తీస్తేనేమో ఇలాగే తీశారంటారు, కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తేనేమో ఎందుకు అలా చేశారు, అలా లేదు కదా. అలా మనం ఏదో ఇందాక ఎవరో అన్నారు రథాన్ని ఇలా ఒకటే లాగేస్తాడు అలా అని. ఎందుకు లాక్కూడదండి, అతను హీరో. మీరే అంటున్నారు కదా హీరో అని. హీరో అంటే పాజిబుల్ అవుతుంది. సో నాకైతే సినిమా నచ్చింది. సో నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. చాలా బాగుంది సినిమా, ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. అనిరుద్ధ్ గారి బీజిఎం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. సాంగ్ ఏదో లేపేశారంట కదా, నాకు తెలియదు ఆ సాంగ్ ఏంటనేది. బట్ కథను డిస్టర్బ్ చేయకూడదని నాకు తెలిసి ఆ సాంగ్ లేపేసి ఉండొచ్చు. ఆవిడది కొద్దిగా అంటే హీరోయిన్ అని చెప్పలేమండి, క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది. ఖచ్చితంగా అండి, 100% కంబ్యాక్స్ అండి. అంటే ఇప్పుడు ఆయన రొటీన్గా చేస్తున్నారని ఎప్పుడైతే ఆ ఫ్యాన్స్ అనుకుంటున్నారో, లేదు నేను డిఫరెంట్గా కూడా ట్రై చేయగలను, నాలో ఎంత స్టామినా ఉందని ప్రూవ్ చేసుకునే సినిమా ఇది. మూవీ అయితే చాలా బాగుందన్న. నెగిటివ్ రివ్యూలు అయితే ఇచ్చేవాళ్ళకి నేనేం చెప్పలేను, కానీ సినిమా అయితే నా పరంగా చాలా బాగుంది. విజయన్నకి కంబ్యాక్ లైగర్ తర్వాత ఈ సినిమా అయితే మంచి హిట్ పడిందని చెప్పాలి. రొమాన్స్ అట్లాంటివి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. మనకి సత్యదేవ్ అన్న బ్రదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అన్నని చంపేశారు, అది ఒక బాధాకరం విషయం. మూవీ పరంగా అయితే చాలా మ్యూజిక్ చాలా బాగుంది అన్న, బీజిఎం చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి హీరోయిన్ కూడా కొద్దిగా క్యారెక్టరే ఉన్నా కూడా డాక్టర్ క్యారెక్టర్ చాలా